వడ్డెర కులస్తులకు అన్యాయం చేశారని వైసీపీ నేత పెద్దన్న మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న వడ్డెర కుల సంఘ నాయకులు. కుప్పం నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షుడు మాధవన్ మరియు వడ్డెర కులస్తులు రవి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వడ్డెర కులస్తులకు పెద్దపీట వేసింది చంద్రబాబు. వైసీపీ హయాంలో వడ్డెర్లకు ఏమీ చేయలేదు. వడ్డెర్లను విభజించు పాలించు అనే విధంగా వైసీపీ చేస్తోంది. వడ్డెర కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే క్వారీలను వడ్డెర్లకు ఇస్తామని కుప్పంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణానికి పోడూరు వద్ద 2 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు కేటాయించారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్ చైర్మన్ సభ్యులకు వేతనాలు అందించడం లేదు. వైసీపీ హయాంలో వడ్డెర్లకు జరుగుతున్న అన్యాయాలను ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలోని 90% వడ్డెర్లు పనులు లేక ఇతర రాష్ట్రాలకు పనులకు వెళ్తున్నారని వాపోయారు. విలేకరులకు నా యొక్క నమస్కారం. పెద్దన్న ఆయనకి ఈ 5 ఏళ్ళుగా రాజకీయం తెలుసు. మేము 40 ఏళ్ళుగా రాజకీయ వడ్డెర్ల గురించి ఎంతో కష్టాలు పడినాము. చిత్తూరులో మీటింగ్ అంటే మేమంతా కలిసి అప్పుడు ఎప్పుడో 90లో మేము వడ్డెర్ల గురించి కష్టపడి మేము పార్టీల గురించి బీసీలో చేర్చాలనే విషయాలకి చిత్తూరు దాకా పోయి ధర్నాల్లో పాల్గొని ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు మేము. పెద్దన్నకి ఇవన్నీ కూడా తెలియదు. అప్పుడు పెద్దన్న చిన్న పిల్లోడు ఆ బెంగళూరులో ఏడో ఉన్నాడు. ఇప్పుడు ఒక 4 ఏళ్ళప్పుడు వీడు వచ్చేసి వైసీపీలో ఎవరు లేదు కాబట్టి నిన్ను ఎంచుకున్నారు పెద్దన్న. మేము ఎంతోమంది మన పార్టీలో కుప్పంలో ఎంతోమంది చంద్రబాబు గురించి మా గురించి చంద్రబాబు నాయుడు తెలుసు, మా గురించి చంద్రబాబు గురించి మాకు తెలుసు. ఎన్నో అభివృద్ధి పనులంటే చంద్రబాబు గురించే ప్రతి ఊరికి. ఇప్పుడు మీ ఎంపీపీ బందార్లపల్లి ఎంపీపీ ఎందుకు రోడ్డు వేసుకోలేదు? ఆ గుంతం భయం ఎట్లుంది? అది పెద్దన్న నీకు కనపలేదా? మీ ఊరికి రోడ్ వేసింది. అసలు మట్టి రోడ్డు కూడా మీ ఊరికి లేకుండా పోయా. పెద్దన్న ఇప్పుడు రోడ్ వేసుకున్నావా? మా ఊరికి ఇప్పుడు మా ఊరు 10 ఊళ్ళు ఉన్నాయి. ఆ పెద్దన్న ఆ రోడ్డు వేసేకి ఏమన్నా ఉందా? అట్లా అంతా కదా. ఆ అభివృద్ధిని వదిలేసి ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టే. ఒక ఎమ్మెల్యేగా పుట్టపర్తిలో మనకేంటి ఎమ్మెల్యేకి లేదని మాట్లాడిన దానికి మేము దాన్ని స్వాగతిస్తున్నాము. రేపు నువ్వు నీ భవిష్యత్తులో నిన్నకున్న రాజకీయం చేసినా నువ్వు గొప్పోడు అనుకుంటావు. నీ వైఎస్ఆర్ని అడిగి రేపు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు టికెట్ కన్నా తీసినావంటే నిన్ను మేము స్వాగతిస్తాం పెద్దన్న. పార్టీ కూడా నీతో కూడా మేము నడిచిస్తాము. నువ్వు ఆ పని చేయి. మాకు ఎన్నో అభివృద్ధి పనులు మేము చేసుకున్నాము. పార్టీలకు అతీతంగా మా కడపల్లి పంచాయతీలో 2 ఎకరాల 35 సెంట్లు ఆ రోజే నాకు మెయిన్ రోడ్డు పక్కనే మాకు ఇచ్చారు. అమౌంట్ కూడా 25 లక్షలు శాంక్షన్ అయింది. మేము 4 కోట్లకు కూడా టెండర్ పెట్టినాము. అది అయిన టైంలో నువ్వు మీ గవర్నమెంట్ వచ్చి దాన్ని పట్టించుకోకుండా అయిపోతుంది. నీకే చెప్తా దీన్ని కట్టమని చెప్తే నువ్వు దాన్ని పట్టించుకోలేదో. ఇప్పుడు ఏదో 9 దగ్గర 80 సెంట్ల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నావు. ఆ 80 సెంట్లు 40 లక్షలని అవుతుంటారు, 3 కోట్లని అవుతుంటారు. లాస్ట్ నువ్వు ఇంటికి పోయే టైంకి నీకు అది ఒక ఇచ్చి నీకు కంటి తుడిపినట్లుగా నీకు ఇచ్చినారు. అసలు నువ్వు కట్టేలేదు పెద్దన్న. ఇది నేను వాస్తవం నీకు ఈరోజు చెప్తా ఉన్నా. వాళ్ళ గురించి మోసపోయి చంద్రబాబు గురించి మాట్లాడి మన వడ్డెలకు జరిగే మంచిని అన్యాయాన్ని దాన్ని నిర్మూలన చేయద్దు పెద్దన్న. నువ్వు పోయేది మళ్ళీ మన మామూలు నువ్వు కూడా చెప్తాడా. నువ్వు మామూలు మళ్ళీ బెంగళూరు పోవచ్చిందే కానీ వీడు గెలిచే చంద్రబాబు నాయుడు లక్ష్యం ఏదైతే గెలిపిస్తామో ఆయన కూడా రేపు మనకు వెంకటన్నకి ఎమ్మెల్యే పదవిని ఇచ్చిన మాటకి రేపు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని మాకు ఒక హామీ ఇచ్చినాడు. కాబట్టి మేము ఒక కుటుంబంగా అందరినీ కలుపుకొని కలుపుకొని మేము నడవాలని మీరు ఒకరిద్దరు చేరి ప్రెస్ మీట్లు పెట్టేసి మమ్మల్ని వడ్డెర్లు 40 ఏళ్ళ చరిత్రలో ఉండి బాగా చేసుకునే విషయాలన్నీ ఈ పొద్దు చెప్పి మీడియా ముందుకు వచ్చి మా అందరినీ అన్యాయం చేద్దాం, మంచి చేసుకుంటాము అందరూ కలిసి. మీరు వాళ్ళ కలిసినన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈడ కుప్పానికి మంచి డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినాడు. మీకు కూడా మంచి చేస్తాం పెద్దన్నా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మండలం పెద్దన్న గారు మీడియాలో ఏదేదో మాట్లాడతాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నామో ఆయనకే తెలియదు. ఆయన పదవిలో ఉంటాడు, ఏదో డిస్ట్రిక్ట్ చైర్మన్గా నీకు కూర్చొని కుర్చీ లేదు. కాకపోతే నువ్వు కూడా మాట్లాడతావు. చంద్రబాబు నాయుడిని మాట్లాడే అర్హత నీకు లేదు. కాకపోతే వడ్డేర్లుగా మేము ఉంటే
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ రాయకొట్టినా ఏమి చేసినా మమ్మల్ని మాట్లాడించేది లేదు. అదే నువ్వు వడ్డోడైతే ఈ ప్రభుత్వంలో నువ్వు అదే మాదిరి చేసి ఉండొచ్చు కదా. కనీసం నేను వడ్డోడు అని చెప్పుకుంటావు కదా. ఒక కోరి నువ్వు చేసినావా? ఎవరితో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వానికి మేము వడ్డానికి పుట్టినట్టుగా మేము పనిచేయాలి కానీ వానికి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇది కట్టాలంట, ట్యాక్స్ కట్టాలంట. అది ఎక్కడైనా తెలుగుదేశం గవర్నమెంట్లో అయిందా? నీకు కళ్ళు ఉందా పెద్దన్నా? నీకేమైనా కళ్ళు జ్ఞానం శక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాతి పనులు ఎట్లా జరిగింది, పనిచేసే వాళ్ళు పనిముట్లు ఇచ్చినాడో అదంతా ఒకసారి గమనించావు. నీ ప్రభుత్వంలో ఏమేమి ఇచ్చినావో నువ్వు తీసుకున్నా, మా ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏమేమి ఇచ్చినావో నువ్వు తీసుకున్నా. అసలు నాకు ఒక డౌట్, నువ్వు వడ్డోడేనా? వడ్డోడు అయితే వడ్డోడు నువ్వు ఏడైనా కోరిలో పనిచేసినావా? దీన్ని ఊరికే రబ్బర్ స్టాంప్గా పెట్టుకొని ఊరికే రబ్బర్ స్టాంప్ పెట్టేసి అదేదో నీ కారుకు ఒక స్టిక్కర్ వేసేస్తే నువ్వు ఇదైపోతావా, స్టేట్ లీడర్ అయిపోతావా? ఇప్పటికీ బస్టాండ్కి రేపు తెల్లారు లేదు. ఇప్పుడు వచ్చినా కూడా మేము చేసినది వడ్డోళ్ళకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమేమి చేసిందో మేము నిరూపిస్తాం. నువ్వు వైసీపీలో ఏమేమి చేసినావో నిరూపించగలుగుతావా? ఇది కోరీలు కానీ ఏం కానీ మీకే నెల మామూలు ఎవరు కడితే వాళ్ళే. మేము వడ్డోళ్ళయ్యా, దాన్ని కొట్టుకొని బతికేవాళ్ళు. కార్మికులు తెలుగుదేశం గవర్నమెంట్కో 90% తెలుగుదేశానికి ఇప్పుడు కూడా ఉంటాము. మేము గ్రామాల కమిటీలు, మండల కమిటీలు వేస్తే మీకు ఉనికి పట్టేసింది, భయపట్టేసింది. మనం ఇది ఎక్కడ పోయిస్తుందో, మనం ఎక్కడ పదవి ఎక్కడ పోయిస్తుందో నువ్వు పెట్టుకున్నా ఉండలేదు. దగ్గరలో ఈ రోజు ఇంకా స్టార్ట్ చేసుకో. 40 రోజుల్లో నీ చైర్మన్ కానీ నువ్వేం కానీ నువ్వు బెంగళూరు పరిగెత్తి చేసినావు కదన్నా. కొంచెం ఏ ప్రభుత్వం ఏం చేసిందో దగ్గర చూసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి నీ పక్కన నీ చెంచాగా లేదో చెప్పిస్తే అది వినేటట్లు మేము లేదు. వాస్తవం ఇప్పుడు వచ్చినా కూడా సరే, నీ శాంతిపురం కానీ గుడిపల్లి కానీ లేదా నీకు అట్లా భయం అవుతే చిత్తూరు డిస్టిక్లో కానీ హెడ్ ఆఫీస్ దగ్గరికి కూడా నేను వస్తాను. నీ ప్రభుత్వంలో ఏం చేసిందో చూస్తాం, మా ప్రభుత్వంలో ఏం చేస్తాం, ఎన్ని నిధులు ఇచ్చినాం, ఎన్ని పనిముట్లు ఇచ్చినాం, క్లారిటీగా రికార్డుగా చూస్తాం. మేమేమన్నా ఎక్కువ చేసింటే నువ్వు ఒప్పుకో. నువ్వు ఏమి చేయకపోతే నీ పదవికి రాజీనామా పెట్టేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో. చిత్తూరు జిల్లా చిప్పాడి గ్రామంలో ఉంటూ మూకుంట వర్గంలో కొత్త చెరువు పట్నం ప్రభుత్వ ఉద్యోగి వడ్డెర దుర్గేష్ గారికి వడ్డెరి నుండి సమావేశంలో సర్పంచ్ నారాయణ గారు మీడియా ముందే చెప్పుతో దాడి చేస్తే మీరు ఎక్కడ పోయినారు, అతను మన కులస్తులు కాదా, అతని కోసం పోరాటం ఏమైనా చేసినారా, పోరాటం చేసేకి వెళ్ళే వాళ్ళని మన వడ్డర్ని కూడా అడ్డగించలేదా, అరెస్టులు చేయించలేదా, కదిరిలో మహిళను అసభ్య పదజాలంతో దూషించిన సిఐ మధు గారు వారిపై మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు? మదనపల్లె వడ్డెర కులానికి చెందిన మైనర్ బాలుడిపై దాడి లక్ష్మీపురం వడ్డెర కులానికి చెందిన బాలు తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తున్న కారణంగా వానిపై దాడి చేసి విశిక్షితారహితంగా కొట్టి బైకులను నిప్పంటించి తీవ్ర మరణం సృష్టించిన వారిపై వైసీపీ మరణకాండని ఎవరైనా ప్రశ్నించినారా? మన వడ్డెరలు కాదా? దాని గురించి ఏమైనా ప్రశ్నించినారా? తొలచినాయనపల్లి గ్రామంలో వడ్డెర కులస్తుల మీద అధికార పార్టీకి చెందిన హాస్పిటల్లో శవం అని చూడకుండా తీవ్రంగా వడ్డెరులపై దాడి మూకుమ్మడిగా చేసినారు. అప్పుడు మీరు ఎక్కడ పోయినారు? వడ్డెర్ల గురించి ఏమైనా పోరాడినారా? ఏ విధంగా మీరు వడ్డెర కులస్తులకు అన్యాయం జరుగుతుంటే ఏ విధంగా మీరు ముందుకు వచ్చి ఇదంతా చూసి కూడా చూడనట్లు గమ్మునున్నారు? ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పక్కన పెట్టండి. వడ్డెర కులస్తులకు మీరు పార్టీకి అతీతంగా వచ్చైనా సరే వడ్డెర కులస్తులను అందరినీ కలుసుకొని అందరినీ ఏకదాటిపై తీసుకెళ్ళి ఏదైనా పోరాటాలు చేసినారా? ఏదైనా సాధించినారా? వడ్డెర కులస్తులుగా మీకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినారు కదా, మీకు జిల్లా కార్పొరేషన్లో ఇచ్చినారు కదా, మీరు ఏదైనా చేసినారా ఇప్పటి వరకు? కుప్పంలో 20,000 మంది వడ్డెర్లు ఉన్నారు. 20,000 మంది వడ్డెర్లు మీరు ఎప్పుడైనా కలిసినారా? ఎవరైనా సమస్యలు ఏమైనా అడిగినారా? పెద్దన్న గారు ఒకసారి ఆలోచించండి. వడ్డెర కులానికి మనం ఏమైనా చేయాలో అనుకుంటే అందరితో కలిసి పార్టీలకు అతీతంగా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా చేరి వడ్డెర కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏ కార్యక్రమంలో అయినా చేసింటే దాన్ని మా ముందు తెలపండి. వర్గంలోని వడ్డెర్లు 90% వడ్డెర్లు ఇక్కడ పని లేకుండా, మనకి కార్మిక పారిశ్రమలు ఏదీ లేకుండా, ఇక్కడ కూలి పని కూడా దొరకకుండా మేస్త్రి పనులు చేసే వాళ్ళైతేనేమి, గార పనులు చేసే వాళ్ళైతేనేమి, మట్టి పని చేసే వాళ్ళైతేనేమి అందరూ వడ్డెర్లు 90% వరకు మన గ్రామాల్లో, మన ఊర్లో, మన నియోజకవర్గాలు వదిలి బయట రాష్ట్రాలకు వెళ్ళి
కష్టపడి పనిచేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసము ఊర్లలో రోడ్లు అయితేనేమి, నీటి వసతులు అయితేనేమి, నీటి ట్యాంకులు అయితేనేమి, పిల్లలు పనికి వెళ్తుంటే నేనున్నాను అని భరోసాతో ప్రతి టీచర్ని, బడి పంతుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పనులకు వెళ్ళకూడదని వాళ్ళకి చదువులు చెప్పించడం అనేది మీరు మర్చిపోయారా? మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎంత జరిగింది పెద్దన్న గారు? అదైనా చూసినారా? అది వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా జరిగిందా? ఈ విధంగా ఏమైనా మీరు ఏమన్నా మేము ప్రభుత్వం పరంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు వడ్డెర కులస్తులము చేరి మీ దగ్గర మేము ప్రశ్నించాల్సి వచ్చింది. మీరు పార్టీలకు అతీతంగా వడ్డెర కులస్తుల్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరేమైనా ఈ 5 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఒకటి చూపించాలనేసి నేను కోరుతున్నాను. దయచేసి ప్రభుత్వాన్ని విమర్శించకండి. ప్రభుత్వంలో ఇంకా ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రభుత్వం మనకి ఇచ్చిన భరోసాలు కానీ హామీలు కానీ ఎక్కువ ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకండి. పార్టీల తరఫున చెప్పి మన వడ్డర్లను రెచ్చగొట్టి విడదీసే ప్రసక్తి మీ నాయకుడు చేసినట్లుగా విభజించి పాలించు అనే విధంగా మీరు చేయరాదని చెప్పేసి అందరినీ కలుపుకొని అందరికీ ఏకదాటికి తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయగలుగుతామని అంటే మేము కూడా మీతో సహకరిస్తాము, మీరు మాతో సహకరించండి. అంతేగాని పార్టీలను అడ్డం పెట్టుకొని మనం వడ్డర్లని విడదీసి వాళ్ళకి చేకూరాల్సినటువంటి సమస్యల్ని ఇంకొంచెం సృష్టించి వాళ్ళని దూరం చేయకండి. వడ్డర్ల ఎదుగుదలకి ఇంకా దీనికి పైన మీరు సహకరిస్తారని, వడ్డర్లని కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్తారని మేము చేస్తున్నాం. మాతో కలిసి చేసేటట్లు కొనుక్కుంటే మేము 100కి 100 మేము ఆహ్వానిస్తాం. ఎవరినే కానీ మేము దూరం చేసుకోం. ఏ నాయకుడినైనా మేము కలుసుకుంటాం. వడ్డర్లకు ముందు చేసేదానికి దయచేసి ముందుకు రావాలా. మంచి చేసేదానికి ఎంతైనా మీరు పాల్పడండి, అందరూ సహకరిస్తాము. ఇలాంటి దుష్ప్రచారం చేసి పార్టీలని మన వడ్డర్లని విమర్శించే ప్రయత్నం చేయకూడదని దయచేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు ముఖ్యమైన విషయం తెలియజేయడం ఏమనగా, మన వడ్డెర కార్పొరేషన్ గురించి, వడ్డెర్ల గురించి, వడ్డెర్లకు అన్యాయం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారని వడ్డెర కన్వీనర్ పెద్దన్న గారు, వైసీపీ నుండి కన్వీనర్ పెద్దన్న గారు విమర్శించడం జరిగింది. నిన్న వడ్డెర్లకు చంద్రబాబు నాయుడు నుండి ఏమీ జరగలేదని, వడ్డెర్లను అణగదొక్కుతున్నారని, వడ్డెర్లకు ఎటువంటి న్యాయం చేయవచ్చులేదని, పుట్టపర్తిలో వడ్డెర్లకు ఇస్తామన్న సీటు ఇవ్వలేదని, దానివల్ల వడ్డెర్లు ఎవరు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకూడదని, వడ్డెర్లను ఎప్పుడూ అన్యాయం చేస్తూ అణగదొక్కుతూనే ఉంటారనేసి ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా వడ్డెర కమ్యూనిటీ భవన్కి 1 ఇంచు జాగా కూడా ఇవ్వలేదు అనేది ఆయన విమర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చాలా వరకు వడ్డెర్లకు అన్యాయం జరుగుతుంది, ఇంతవరకు ఏమీ చేయలేదు అనే ప్రస్తావన తెచ్చినారు. వడ్డెర కులస్తులందరికీ నేను సవినయంగా తెలియజేసుకోవడం ఏమనగా, వడ్డెర కులస్తులకి ఏకదత్వం ఎక్కడ పోయినా కానీ మన వడ్డెర కులస్తులు విఫలమవుతున్నామంటే దానికి కారణం మనలో ఉన్న ఐకమత్యం లేకపోవడం వల్ల అక్కడక్కడ మనము చాలా జాగాల్లో విఫలమవుతున్నాము. మన వడ్డెర్లకి న్యాయం చేయలేకపోతున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఇదే మాటను మాట్లాడిన దానివల్ల, రాజకీయంగా మాట్లాడిన దానివల్ల నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ వైసీపీ ప్రభుత్వంలో వడ్డెర్లకి ఇంతవరకు ఎటువంటి న్యాయము జరగలేదనే దానికి ఒక నిదర్శనము. వడ్డెరలను ఎప్పుడే కానీ విభజించు పాలించు అన్నదే మన జగన్మోహన్ రెడ్డి గారి సందేశము. వడ్డెర్లు 2 విధాలుగా విభజించినారు. వడ్డెర, వడ్డీ అనే విధంగా విభజించి వాళ్ళకి క్వారీల్లో పని ఉంటుంది, క్వారీ పనులు గనులు తీసుకుంటూ ఉంటారు. అది కూడా వాళ్ళకి కొంతమందికే చెల్లినట్లుగా చేసినారు. వాళ్ళకి రావాల్సిన క్వారీలు కూడా ఈరోజు వడ్డెర్ల దగ్గర నుండి లాక్కొని ప్రభుత్వం ఉన్నత పై అధికారులు ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే వడ్డెర్లకు ఇవ్వలేదు. వడ్డెర్లు భవన నిర్మాణ కార్యక్రమాల్లో చాలామంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల్లో ఇసుక ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల, ఇసుక దొరకపోవడం వల్ల వడ్డెర్లు ఇప్పటికీ పూట గతికి లేకుండా, తినేదానికి భోజనాలు లేకుండా బయట ఊర్లోకి పోయి కూలి పనులు చేసుకొని బతకాల్సిన పరిస్థితి చాలా వరకు కళ్ళలో చూస్తుంటారు. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ తరఫున మనకి మొట్టమొదటిసారిగా వడ్డెర్ల జాతికి ఒక వడ్డెర కార్పొరేషన్ ఏర్పరిచి, వడ్డెర కార్పొరేషన్ ద్వారా వడ్డెర్లకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశ. ఆయన మొదట్లోనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వడ్డెరికినూ గనులు అయితేనేమి, గడపార వాళ్ళకి చేయాల్సినటువంటి పనిముట్ల వస్తువులు కానీ ప్రతి ఒక్కటి అందించినారు. వడ్డెర్లకి ఏమేమి చేయాలో ఆయన అన్ని విధాలుగా ఆలోచించి ఇది చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనకి కోడూరు దగ్గర
కమ్యూనిటీ హాస్పిటల్ కోసము 2 ఎకరాల 60 సెంట్లు 2019లో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం మారిన దానివల్ల ఆ కమ్యూనిటీ హాల్ని ముందుకు తీసుకోలేకపోయినాము. దానికి మొదటి విడతగా మాకు 25 లక్షలు అమౌంట్ కూడా పడింది. కాకపోతే ఆ కమ్యూనిటీ భవన్ని ఇంతవరకు మేము ముందుకు తీసుకోపోవడానికి కారణము ప్రభుత్వం మారడం దానివల్ల మాకు సహకారాలు అందించడం లేదు. దానివల్ల ఇంకోటి ఏమిటంటే వడ్డెర్లు ఐక్యతగా ఇప్పుడు స్టేట్ వైజ్ ఎక్కువ మంది ఐక్యతగా బయటకు వచ్చి వాళ్ళు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశము చాలా మందిలో ఉంది. వడ్డెర్లు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు వస్తున్నారు. ఇదే విధంగా వడ్డెర్లకు న్యాయం చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీసీ గర్జనలో కూడా మన గురించి ప్రస్తావించడం జరిగింది. వడ్డెర్లకు జరుగుతున్న అన్యాయం కానీ, వడ్డెర్లకు చేయాల్సిన సహకారాలు కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కూడా అన్నగారి దగ్గరికి వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ భవన్ మనకి కమ్యూనిటీ భవన్ ఇవ్వలేదన్న పెద్దన్న గారు ఒక్కసారి ఆలోచించాలి. మన కుప్పం నియోజకవర్గం గుడపల్లి మండలం గుడికొత్తూరు గ్రామంలో ఒక కళ్యాణ మండపం కోసము చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి 40 లక్షలు మొదటి విడతగా శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా పోడూరు దగ్గర కమ్యూనిటీ హాల్ కోసము 2 ఎకరాల 60 సెంట్లు భూమి కూడా ఇవ్వడం జరిగింది. వడ్డర్లకి ఏ విధంగా చేయాలో అన్ని విధాలు ఆయన సహకరిస్తున్నారు. ముందు ఎంత చేయాలో అనేది ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పుట్టపర్తిలో ఆయనకి సీట్ ఇవ్వలేదనేసి దీన్ని దుష్ప్రచారం తీసుకొని వస్తున్నారు వైసీపీ వాళ్ళు. కాకపోతే పుట్టపర్తిలో ఆయనకి సీట్ ఇవ్వకపోయినా అతనికి సమన్యాయం చేయాలన్నది అన్నగారి ఆలోచించినారు. రాత్రి మాకు ఆ విషయం కూడా తెలిసింది. సమన్యాయం కోసం మేము అందరము చేరి ఆయనకి వడ్డెర్ల కులం తరఫున అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చేస్తామని చెప్పినారు. ఇకపోతే ఈ ప్రభుత్వంలో వడ్డెర్లు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు, ఎన్ని విధాలుగా చేస్తున్నారు పెద్దన్న గారు మీరు ఒకసారి ఆలోచించాలి. మన వడ్డెర్లకు జరిగే అన్యాయంలో మీరు దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, దేనికి మీరు ముందుకొచ్చి సహాయ సహకార్యాలు అందిస్తున్నారు అనేది మీరు ఒకసారి విమర్శించుకోవాలా. వడ్డెర్లు విభజించు పాలించు అనేది మన ముఖ్యమంత్రి పాలనలో కార్పొరేషన్ చైర్మన్ సభ్యులకు కనీసం వేతనాలు కూడా లేవు. కూర్చోడానికి భవనం లేదు, కుర్చీ కూడా లేదు. అది పోగా భవ్యశ్రీ మృతి పట్ల చిన్నపిల్ల చదువుకుంటా ఉన్న పిల్లని భవ్యశ్రీని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. ఆ విధంగా మేము కలెక్టరేట్ కూడా పోయేసి అర్జీ చేసి మేము పోరాటానికి వెళ్ళినాము. మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు మమ్మల్ని పోరాడడానికి కూడా ముందుకు కదలలేదు. అప్పుడు మీరు ఎక్కడికి పోయినారు? భవిష్యత్తు మరణం మన వడ్డెర కులస్తులు కాదా? మనము వడ్డెరలకి పోరాడాలనే ఆలోచన మీకు రాలేదా? కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.